హలో ఆల్, వెల్కమ్ టు మీనాస్ వరల్డ్. మేము చెప్పా కదండి రీల్లో మేము సిగందూర్కి వెళ్తున్నామని. కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ అది ఫస్ట్ టెంపుల్. అవును. ఇప్పుడు మేము ఫ్రమ్ హోమ్ నుంచి లగేజ్ పెట్టినప్పటి నుంచి మా డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా రోడ్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటూ చూపిస్తాం. చూడండి. ఇది మార్నింగ్ 7:30కి పోతాండదు చిక్బళ్ళాపూర్ దాటి. మనూరు నుంచి చిక్బళ్ళాపూర్ 15 కిలోమీటర్లు. ఇప్పుడు ఇది వచ్చి చిక్బళ్ళాపూర్ వ్యూ వస్తూ ఉండేది. ఇక్కడ ఇది రోడ్ వ్యూ ఉంటే కొంచెం ఫీల్ అవుతుంది, మనమే మీరు కూడా మాతో ట్రావెల్ చేసినట్టు ఉంటుందనేసి నేను రోడ్ అంతా రికార్డ్ చేసినాను. మీరు కూడా మా చేతిలో వచ్చేసి దర్శనం చేసుకోండి. మా ఆయన, నేను, నా పక్కన మా అక్క కూతురు, మా పిల్లలు, ఫ్రెండ్ మా మామగారు. ఇదే ఊరు. ఇది చిక్బళ్ళాపూర్ ఎంట్రన్స్. ఇది వస్తూ ఉండేది. రైల్వే ట్రాక్ ఉందని రికార్డ్ చేసిన. ఓకే. మంచి రోడ్ ఎక్కడుందా అంటే మా మామ ఈ రోడ్ సజెస్ట్ చేసినారు. ఇది కూడా మేము రికార్డ్ చేసినాం. ఇది గౌరీబిందు, చిక్బళ్ళాపూర్ గౌరీబిందు పోతాడు. మొదలు రోడ్ పాడైపోయిండ, ఇప్పుడు ఫుల్ నీట్గా రెడీ చేసిండారు. చూడు, చాలా నీట్గా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మొదలు ఈ రోడ్ బరీ సింగిల్ వే ఉండిందే, ఫుల్ గుంతలు ఉండే. ఇప్పుడు దాన్ని 4 lanes వేయండారు. అట్లా మోస్ట్ ప్రాబ్లీ ఆడలే ఒక ఇది 3 to 5 kilometers ఉండొచ్చు ఒక రోడ్. మీ డ్రైవింగ్ స్కిల్స్ కూడా దీంట్లో బాగా కనపడతాయి. థ్యాంక్ యూ. నేను అయితే చూసి ఎంజాయ్ చేసిన బాగా. ఇది ఊరప్ప, ఇది ఎవరో తెలీదు, బట్ తీస్తే బోర్డు వ్యూ కాలేదండి సరిగా. ఎస్, అడ్జస్ట్ చేసుకోండి ఆడియన్స్. ఇవంతా మాతో పాటు మీరు కార్లో కూర్చొని వస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలనేసి నేను ఇలా తీసిన. బోర్ కొట్టదు మీకు యాక్చువల్లీ, అందుకే మేము కపుల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. యాక్చువల్లీ నేను నీ బలంతా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ సక్సెస్ లేదు వాయిస్. మా ఆడియన్స్ మీ వాయిస్ అడ్జస్ట్ చేసుకోగలరు. ఇది కొత్త టోల్ అంట, ఇంకా టోల్ రెడీ అవ్వలేదు. ఇది ఇంకా గౌరీబిందూర్ దగ్గర, గౌరీబిందూర్ 5 kilometers ఉండేటప్పుడు కొట్టలు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇది ఇంకా చూడు, ఇట్లా ఆ జీపీఎస్లో రోడ్ వెళ్ళలేదు. ఇప్పుడు టిఫిన్ బ్రేక్ తీసుకున్నాము. A to B. చాలా రష్ ఉండింది, చాలా స్పెన్సర్ కూడా ఉండింది, చాలా టేస్ట్ కూడా ఉండింది. ఆఫ్ కోర్స్. వడ సాంబార్ 90 రూపాయలు, బరీ వడ 60 రూపాయలు అంటారు. ఏమైనా కానీ టేస్ట్ మాత్రం అదిరింది. కొంచెం బ్రేక్ తీసుకొని అదని మా వారు తింటున్నారు. ఇది ఫుల్ వీడియో. కాఫీ చాలా 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 బాగుంది. మా బాబు, మా పాప, మా పెద్ద కొడుకు పనుకున్నాడు. వీళ్ళిద్దరు లేచేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు కొంచెం కోపం పడతాడు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంక స్టార్ట్ చేసినాం. నిద్రలో ప్రియుడు మావాడు అంతే. తర్వాత రోడ్ నడుస్తూ ఉంది. ఇంకోటి టోల్ వస్తుంది. ఆ టోల్ మా వారు చెప్తారు. టోల్ సైడ్ మోస్ట్ ప్రాబ్లీ ఇది ఒక టోలు. షిరా టు చిత్తూరులో సెంట్రల్ ఒక టోల్ వస్తుంది. ఐ థింక్ ఇదే అనుకుంటా. అంటే మనూరు నుంచి పోతే ఒకే టోల్ సిక్కేది, బట్ టువర్డ్స్ బెంగళూరు నుంచి వస్తే 2 to 3 టోల్ సిక్తుంది అప్ టు చిత్తూరు. ఎంత అమౌంట్ కట్ అయింది? 85 rupees వన్ సైడ్. ఓకే. మీరు ఎప్పుడైనా వెళ్ళారా సిగందూర్కి? వెళ్ళింటే కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవద్దండి. ఇలా ఇద్దరు మాట్లాడుకొని చేస్తా అంటే బోర్గా ఉండదు, బాగుంటుంది అనేసి ట్రై చేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇష్టమంటే కమెంట్ చేయండి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ కావాలి చేస్తాం. మా బాబు లేసి మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ద ఛానల్ అంటున్నాడు. ఇది చిన్న టీ బ్రేక్. ఇక్కడ ఇది అవన్నీ ఒక్క తోటలంట. ఇది చిత్తూరు టు శివమొగ్గ రోడ్. చాలా బాగుంది, అన్నీ ఒక్క తోటలే ఉన్నాయి. సో అಲ್ಲೆಲ್ಲ అడికే తోటనే బరదు. ఎస్, నేను మా మామగారితో అడుగుతాను, నా ఛానల్ పేరు చెప్పండి మామ అనేసి. మామ అంటున్నారు. ఎంత స్పీడ్గా వెళ్తానో చూడండి కార్లు అని. ಕಾಡು ಮನೆ ಬೆಲ್ಲದ ಚಹಾ ಅಂತೆ. ಟೀ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು.
మా మామగారితో నేను చిట్ చాట్ టీ గురించి. టీ ఎట్లుంది అని మాట్లాడుకుంటా. Yes. నేను కార్లో ఉన్నా మస్తు. ఇది శివమొగ్గ. మా మామ వాళ్ళ ఫ్రెండ్ హోటల్ ఉంది, రెస్టారెంట్ కమ్ హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకోవడానికి రూమ్ ఇచ్చారు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు కొంచెం టైర్డ్ అవుతా ఉంటే బ్రేక్ తీసుకున్నాము. అట్లే అక్కడే లంచ్ మేము పోయేపటికి లంచ్ అయిపోయింది. ఓన్లీ ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే మేము అంతా ఇడ్లీలు తింటివి. అక్కడ ట్రైన్ ట్రాక్ ఉన్నింది బాగా తీసుకు. అది బయలుదేరు రోడ్ ట్రాక్ ఓకే. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాము. రెడీ ఫర్ అడ్వెంచరస్. ఈ ఘాట్ రోడ్ అడ్వెంచర్గా ఉన్నింది కానీ బాగా కుంకరేసింది కదా దిగులకి. కళ్ళు మూసుకొని బట్ ఈ రోడ్లోనే అడ్వెంచరస్. నేను 5 years బ్యాక్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసింది. తర్వాత Same ఇప్పుడు road. సేమ్ రోడ్. బట్ కష్టం అండి, ఘాట్ రోడ్ అంటేనే కష్టం అనుకుంటా. పాప డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇంకా కష్టం అనేదానికి నా ఎక్స్ప్లోర్ చేయాలి దీన్ని కరెక్ట్గా చూస్తా అంటే ఒకసారి మనకి ఇప్పుడు మీరు ఫన్ వరల్డ్, ఓషన్ పార్క్, వండర్లేకపోతారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదే సిగందూర్ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినారు. ఇక్కడ కొంచెం ముందర వెళ్ళిన తర్వాత చూడండి మీరే, వ్యూ సూపర్గా ఉంటుంది. అంతకుముందు బ్యాక్ వాటర్ లాంచ్లో కారు తీసుకొని వెళ్ళి అప్పుడు 2-3 hours అవుతాండే. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ ప్రాబ్లమే లేదు. ఇక్కడ నిలిపి ఫోటోషూట్ స్టార్ట్ చేసినాం. అంతా నిద్ర మహాలే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇదే చూడండి వ్యూ ఎంత బాగుంది. బాగా నిద్రపోయినారు. మొదలు లాంచ్లో 10 rupees per one, కార్కి 20 rupees తీసుకున్నాను. బట్ ఆ క్యూ ఎంత ఉండే కదా, ఇది బైపాస్ అయిందానికి డైవర్ట్ అయిందానికి హార్డ్లీ 3 to 4 hours సేవ్ చేయొచ్చు. వీకెండ్స్ అయితే మై గాడ్ చెప్పే కూడా అవుతాను. మేము లాస్ట్ 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా 3 hours వెయిట్ చేసినాం. చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ బ్రిడ్జ్ చూసి చాలా సంతోషమేమో. ఇది ఈ కార్లో వెళ్తుంటే ఆర్చ్ ఇట్లా వెళ్తాయి కదా, చాలా బాగా కనపడుతుంది బ్యాక్ సైడ్. చూడండి సిగందూర్కి వచ్చేసాం. ఫైనల్లీ రీచ్ టు ద ఫస్ట్ టెంపుల్ ఆఫ్ ది డే. Yes. సో జర్నీని ఆల్మోస్ట్ మనకు ఒక 6-7 hours అయింది. ఈ సిగందూర్ టెంపుల్లో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు. చాలా బాగుంటుంది గుడి. మహిమలో ఏం చేస్తారు. ఈ పక్క వస్తే ఖండితం విజిట్. ఇది గుడి లోపల ఎంట్రన్స్. ఇదని క్యూలు అట్లా రష్ ఉన్న టైంలో అక్కడంతా జనాలే ఉంటారు. ఫస్ట్ సోమవారం. ఇక్కడికి రికార్డులన్నీ స్టాప్, ఫోన్ అలో లేదు. ఇక్కడ చూసా చూడండి, పెద్ద బోర్డు వేసారు. సో ట్రావెల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవుతారు. ఫోన్ లాస్ట్ అవుతాను లాస్ట్ కాలు కడుక్కొని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మా చిన్నోడు కూడా కడుక్కుంటాను. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి మన ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. మంది సామ్రాజ్యం ఉన్నట్లు ఫోన్. రైట్ సైడ్ కౌంటర్స్ ఉంటాయి, చీరలు. సారీ, లెఫ్ట్ సైడ్ చీరలు కూడా కొనుక్కోవచ్చు. కాటన్ శారీ చాలా బాగుందండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే అది అమ్మకి అమ్మకి ఇచ్చినది మనం తులు సెల్ చేస్తాం. కీ చైన్లు స్టాల్స్ ఉంటాయి. అలా కొంచెం ముందు ఇక్కడ రెస్ట్ తీసుకొనొచ్చు.
ప్రసాదం కాస్ట్ ఉంది చూడండి ఇక్కడ. మేము 4 లడ్డు తీసుకున్నాం. మా బాబు ఇప్పుడే ఓపెన్ చేయి అంటే దానికోసం ఓపెన్ చేసి ఇస్తున్నాం. ఇది బావి. ఇది ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఇట్లా ఎగ్జిట్ అవ్వాలి. చాలా పెద్ద గుడి. అక్కడ ఒక ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు చూపిస్తా చూడండి, చాలా బాగుంది. అది చాలా చాలా ఏళ్ళ నుంచి ఉంది కదా అక్కడే. ఇది భూతనాథ దేవస్థానం. ఈ గుడికి పిల్లలకి దిష్టి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ తీస్తారు. చాలా పవర్ఫుల్ అంట. భూతరాయణ గుడి అని. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది చూడలేదు మనము, అంటే అబ్జర్వ్ చేయలేదు. ఈసారి లోపలికి వెళ్ళి చూద్దామని. మా బాబు చిన్నోడు చాలా అల్లరివాడు. కొంచెం స్వామికి చెప్పుకొని వచ్చాను, కలర్ కొంచెం తగ్గి స్వామి కొంచెం చల్లగా ఏమైనా తాగుదామని. అందరూ కూల్ డ్రింక్స్ అందరూ తాగుతా ఉంటారు. ఐస్ క్రీమ్స్ అన్నీ సోడా. మేము సోడాలు తీసుకుంటే మా బాబు సోడా నాకి అని అల్లరి చేసింది. సో వారికి ఒక కొంచెం ఇంత సరిపోలేదు వాళ్ళకి. ఫుల్ ఇవ్వాలి. ఓకే సోడా ఏమంత టేస్ట్ ఏం లేదు. అంత దూరం జర్నీ కదా అని కొంచెం రిఫ్రెష్మెంట్కి. ఇది ఇంకా మేము ఇది ఎంట్రన్స్ ఆర్చ్. కొల్లూరు రీచ్ అయిన తర్వాత ఇది మా రూమ్. అప్పటికి 7:30 కదా, 7:30 కంతా మేము మా రూమ్కి వచ్చేసాం. మేము చాలా బాగా అరేంజ్ చేశారు. కాల్ తీసుకుంటాను. ఎస్, కారు తోలింది నేనే. అవునా, నేను కూర్చోండి పారా. అందరికీ బెడ్ చాలా బాగుంది ఈ రూము. ఇదే సర్ప్రైజ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గుడి కనపడుతుంది మా రూమ్ నుంచి. చాలా మంచి వ్యూ. పొద్దున్న లేస్తేనే గుడి కనపడుతుంది. దగ్గరే నాకు తెలిసి ఒక 20 మీటర్స్ ఉంటుందా, ఒక 100 మీటర్స్. ఆడ బ్రిడ్జెస్. ఎస్ ఒక 100 మీటర్స్ నాటి 1 నిమిషం వాక. ఇంకా నైట్ అమ్మవారి సన్నిధానంలో అన్నప్రసాదం తిన్నాం. చాలా టేస్ట్ ఉండింది, చాలా బాగుంది. పాయసం అయితే హైలైట్. కంఫర్టబుల్గా మనం గ్రూప్గా కూర్చొని భోజనం చేయొచ్చు. ఇది బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇదంతా ఎగ్జిట్. టికెట్ కూడా 7:30 to 10:30 అనుకోండి. సేమ్ ఇక్కడ మధ్యాహ్నం బయటకు వస్తానే ఇట్లా అంగీలు ఉన్నాయి, షాప్స్. పిల్లలకి అట్రాక్ట్ చేసి రిలాక్స్ కూడా అవ్వచ్చు. బాగుంది ఇక్కడంతా. తక్కువే షాప్స్, ఏమి ఎంత ఎక్కువ లేవు. యాక్చువల్లీ వీక్ డేస్ కదా, మనం దానికే ప్లాన్ చేసుకోవాలి. కానీ మా బాబు మా పెద్దోడు కోవిడ్ కృష్ణ అల్లరి చేస్తాడు. ఇప్పుడు అవి కొనాలా అని అనుకుంటే వేస్ట్. తీసుకున్నా కూడా ఇంటికి వచ్చి దాని రూమ్కి వస్తానే అవి బ్రేక్ అయిపోతాయి. ఎట్లా అనుకుంటే, కానీ మా బాబు నాకేం వద్దమ్మా అనేసారు. మెచ్యూర్ అయిపోయినాడు. షాక్ అవుతుంది నేను యాక్చువల్లీ. ఆ చిన్న బాబు ఆడు కూర్చున్నాడు కదా, చూసారు కదా, ఆ బాబు పబ్జీ ఆడుతున్నాడు. ఏమో గేమ్ ఆడే కూర్చొని. వెరీ బ్యాడ్ కదమ్మా అని మా వాడు అంటా ఉండే. అన్ని షాకింగ్ మాటలు ఇవంతా. వాడు గేమ్లు బాగా ఆడతాడు. ఈయనడమ తగ్గిస్తా ఉన్నాడు. సో వేరే వాళ్ళు ఆడితే వానికి షాక్. అది సో ఇది నైట్ వ్యూ. నైటే అప్పుడే భోజనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు గుడి నైట్లో చూద్దాం దగ్గర. ఇక్కడ నుంచి మా రూమ్. ఆ లైట్, వైట్ లైట్ కనబడుతుంది, అది మా రూమ్. End of day 1. Yes, thank you for watching. నమస్కారం అండి, వెల్కమ్ టు మీనాస్ వరల్డ్. ఈ టెంపుల్ పేరు శ్రీ
మూకాంబిక టెంపుల్. ఇది ఉడుపి జిల్లాలోని కొల్లూరు అనే గ్రామంలో ఉంది. ఇది కొడచాద్రి కొండల కింద ఉంది. చాలా ప్రశాంతమైన గుడి. ఇక్కడ అమ్మ శక్తి స్వరూపుగా కొలువుంటారు. ఇక్కడ లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి ముగ్గురు కలిసి ఇక్కడ శక్తి స్వరూపాలుగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ విగ్రహం పంచలోహాలతో చేయబడింది. ఇక్కడ సరస్వతి అమ్మవారు కూడా ఉండడం వల్ల ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. మరియు ఇక్కడ గణపతి, ఆ పరమేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ భక్తులు అమ్మవారికి ప్రేమగా సమర్పించిన చీరలు కూడా మనం అమ్మవారు ధరించిన తర్వాత మనకి స్టాల్ అని ఒకటి ఉంది, అక్కడ మనం కొనుక్కోవచ్చు. రీజనబుల్ రేట్లే ఉన్నాయి, ఏమంత కాస్ట్ లేవు. అండ్ అమ్మవారు ధరించిన చీర కాబట్టి ఎంతైనా పెట్టచ్చు. ఆ స్పెషల్ ఆ వైబ్స్ వేరే వస్తాయి అమ్మవారి చీర కొనుక్కున్నప్పుడు. పౌర్ణమి నాడైతే చాలా బాగా స్పెషల్గా పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. మా వారు ఎవ్రీ మంత్ ఎవ్రీ పౌర్ణమి ఇక్కడికి వచ్చి ఆ హోమం అంతా చూసుకొని వస్తారు. సో వాళ్ళకి చాలా నమ్మకం అమ్మ అంటే. ఎవ్రీ మంత్ వస్తారు, ఇట్లా చాలా మంది వస్తారు. ఇక్కడ దీపారాధన కంచు దీపాలు చేస్తారు, అది ఇక్కడ ప్రత్యేకత. ఈ టెంపుల్ ఫుల్ వ్యూ మీకు ఈ వీడియోలో కనపడుతుంది. చూడండి, ఫుల్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. హలో అందరికీ, వెల్కమ్ టు మీనాస్ వరల్డ్. ఈ వీడియో మా డే 2 అండ్ పార్ట్ 2 వీడియో. కొల్లూరు మూకాంబిక టెంపుల్ నుంచి ఇప్పుడు మేము మురుడేశ్వర వెళ్తున్నాము. ఈ గోపురం హైటు 249 feet ఉందంట. ఇంత పెద్ద గోపురం ఇంత దగ్గర నుంచి
నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉన్నాయి. మనం గోపురం టాప్ వరకు వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ మేము దేవుని దర్శనం చేసుకొని వచ్చి చూద్దామని డైరెక్ట్గా దేవుని దర్శనంకి వెళ్తున్నాం. ఇక్కడ వరకు మాత్రమే ఫోన్ అలో ఉంది. మీరు కూడా ఇక్కడ నుంచి వ్యూ చూడండి. టెంపుల్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ అందరూ వస్తున్నారు కదా, అక్కడే ఎగ్జిట్. బయటకు వచ్చి కూర్చోవచ్చు. కూర్చొని ఆ వ్యూ కొంచెంసేపు ఎంజాయ్ చేసి అలా బయటికి వెళ్దాం. చాలా ఏరియాస్ నుంచి వచ్చారండి జనాలు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఎవరు మిస్ కారు. ఇంకా అక్కడి నుంచి వచ్చి మేము ఇంకా లిఫ్ట్ ఎక్కుదామని టికెట్ తీసుకుంటున్నాం, టోకెన్. చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇది బీచ్ సైడ్ వ్యూ. ఇక్కడ టూరిస్ట్కి అలా ఉంది, ఆ సైడ్ లేదు, అది ఫిషింగ్ మాత్రం అంట. మేము ఆ వాక్ ఉంది కదా బ్లూ కలర్, అక్కడికి వెళ్ళాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఫస్ట్ టైం వెళ్ళడం. బ్యాక్ సైడ్ సముద్రం, ఫ్రంట్ స్వామి విగ్రహం, సూపర్. ఇంకా అక్కడికి స్వామి విగ్రహం దగ్గరికి వెళ్దామని కార్ కూడా అలా ఉంది. అక్కడ వరకు కార్లో వచ్చి అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఈ శివుని విగ్రహం 129 feet హైట్ ఉందంట. మేము వెళ్ళినప్పుడు శివరాత్రికి అంత పెయింట్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మామూలుగా లేదు.
పైకి వచ్చి అందరూ ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. నంది చూడండి ఎంత పెద్దగా ఉంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వీడియోలో కొంచెం బ్రేక్స్ వచ్చింది, అడ్జస్ట్ చేసుకోండి. మ్యూజియం లాగా ఈ గోకర్ణ ఉంది కదా, స్వామి ఆత్మలింగం స్టోరీ అది ఉంది, గ్యాలరీ లాగా చూపిస్తుంది. అది కూడా మీకు చూడండి, అది మాత్రం చాలా బాగా చేసినారు. ఆత్మలింగం స్టోరీ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు బొమ్మలతో. ఇది మాత్రం చాలా బాగుంది, మిస్ అవ్వకుండా మీరందరూ వెళ్ళండి. ఇదే ఎంట్రన్స్. మ్యూజియం నుంచి బయటికి రాగానే శనేశ్వర స్వామి టెంపుల్ ఉంది పక్కలోనే, అక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి వ్యూ మరోలా ఉంటుంది. నంది చూడండి ఎంత బాగుంది. ఇలా స్టెప్స్ ఎక్కి వచ్చాం పైకి, నేను మా అక్క కూతురు. ఇక అక్క నుంచి కిందికి దిగి బీచ్ సైడ్ వచ్చేసాం. ఇక్కడ ఒక 1 అవర్ ఎంజాయ్ చేసేసి వ్యూ పిల్లలు ఆటలాడుకుందామంటే ఒక 1 అవర్ ఉంటామంతే. చూసేసి వచ్చేసాం. మీరు కూడా చూసేయండి బీచ్. ఇదే వేవ్ బ్రిడ్జ్ ముడేశ్వరంలో ఉంటుంది. ఒక పర్సన్కి 100 రూపీస్, ఈవెన్ పిల్లలకు కూడా సేమ్ కాస్ట్. నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మేము వెళ్ళే టైమ్స్ వేవ్స్ బాగుంది. ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఉడుపి రోడ్లో వెళ్తున్నాము. అక్కడ 1 సైడ్ నది, 1 సైడ్ సముద్రం ఉంది, మధ్యలో రోడ్డు. చాలా మంచి వ్యూ వచ్చింది.
ఇక్కడ ఒక బీచ్ కనిపించింది. అక్కడ కార్ స్టాప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేసి వచ్చాము. ఎవ్వరు లేదు, చాలా ప్రైవసీగా ఉన్నది ఇది. కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చేసాను. ఇక అక్కడ నుంచి ఉడిపి రోడ్లోనే ఆనేగుడ్డే అని ఒక టెంపుల్ ఉంటుంది, శ్రీ వినాయక స్వామి గుడి. అది కూడా చాలా ఏళ్ళదంట. అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము. ఇదే ఆ టెంపుల్. యాక్చువల్లీ అవుట్ సైడ్ చాలా బాగా కనిపించింది. లోపల కూడా వీడియో తీద్దామని అనుకున్నాము, కానీ అలో లేదు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కెమెరా అంతా అలో లేదు, తీయకూడదు అని చెప్పారు. అందుకే మేము లోపల తీయలేదు. బట్ అవుట్ సైడ్ ఫుల్ కవర్ చేసాము, చూడండి. ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా కనపడుతుంది. ఇక్కడ వరకే ఫోన్ అలా ఉంది. బట్ నేను మీకు గూగుల్లో ఫోటో తీసుకొని పెట్టాను, స్వామి ఇలా ఉంటారు. అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఉడిపికి వచ్చాము. ఇది ఉడిపి ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. ఇక్కడ కూడా ఫోన్ లోపలికి అలో లేదు, బట్ ఎంట్రన్స్ వరకు ఫోన్ అలో ఉంది. నేను అక్కడ వరకు వీడియో తీశాను.
ఇక్కడ వరకే కెమెరా అంతే, తర్వాత లోపలికి కలవలేదు కెమెరా. తొందరగానే దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకా ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం. ఇక ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ నుంచి ఉడిపిలో ఇదే మా రూమ్. ఫ్రెష్ అప్ మల్పే బీచ్కి వెళ్దాం. ఉడిపిలో ఉన్న మల్పే బీచ్కి వెళ్దామని అంతా రెడీ అవుతున్నాం. రెడీ అయ్యేసి మల్పే బీచ్కి వచ్చేసాం. మల్పే బీచ్కి నేను ఇదే ఫస్ట్ టైం బీచ్ చూసాను. కానీ క్రౌడ్ ఉన్న బీచ్, ఇన్ని యాక్టివిటీస్ ఉన్న బీచ్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇదే ఉడిపి మల్పే బీచ్. కైట్ ఎగరేస్తున్నారు, ఎంత హైట్ ఉన్నాయో, చాలా బాగుంది. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మా పెద్దోడు. సన్సెట్ అవుతుంది, అందరూ రిలాక్స్ అవుతున్నారు. మేము వెళ్ళింది సన్సెట్ టైము 5:30 అలా వెళ్ళింటాము. ఒక 2 hours పిల్లల్ని ఆడిపించుకొని వచ్చేసాం అంతే. ఈ బీచ్ సన్సెట్తో మా డే 2 6 o'clock అంతా మల్పే బీచ్ క్లోజ్ చేస్తారు. రెస్ట్ తీసుకుందాం. డే 3 విల్ అప్లోడ్.
హలో, వెల్కమ్ టు మీనాస్ వరల్డ్. ఇది మా డే 4. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంతా మేము ముడి సమర్పించేసి ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అందరూ రెడీ అయ్యి మేము దర్శనానికి బయలుదేరాం. ఇదే గేట్ వే ఆఫ్ ధర్మస్థల, ఇదే ఎంట్రన్స్. యాక్చువల్లీ శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నారు. మేము వెళ్ళిన దర్శనం వచ్చి విఐపి రికమెండేషన్ లెటర్తో వెళ్ళాం మేము. మా మామగారు తీసుకున్నారు. సో మేము ఆ లెటర్ అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేస్తేనే మాకు టికెట్ ఇచ్చారు. ఒక రికమెండేషన్ లెటర్తో 4 మెంబర్స్ని వదులుతారంట. సో ఆ లెటర్ తీసుకున్న తర్వాత మాకు గేట్ 1లో వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నాము. సో అక్కడికి వెళ్ళి మేము లెటర్ ఇచ్చేసి గేట్ 1లో మేము దర్శనానికి వెళ్ళాము. విఐపి దర్శనం చాలా ఈజీగా అయిపోయింది దర్శనం కూడా. గేట్ 1 ఎంట్రన్స్ వచ్చి గుడి పక్కలోనే ఉంటుంది, బట్ అది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి మనము. అదే టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక లోపల మొబైల్ అలో లేదు. మా దర్శనం అయిపోయింది. ఇంక బయటకు వచ్చి కొన్ని పిక్స్ తీసుకొని ఇక మేము అలాగే బాహుబలి విగ్రహం ఉంటుంది కదా పెద్దది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక 5 minutes స్పెండ్ చేసేసి వచ్చేసాము. ఇక్కడే గోమటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. చాలా ఎండగా అనిపించింది. సో అందుకు మేము దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచే వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాం. అక్కడ ఒక 5 minutes స్పెండ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మేము అక్కడ నుంచి ఒక 40 kilometers అంత దూరంలో సౌత్ అడక అని శ్రీ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇంకా స్వామికి గంటలు కడతారు టెంపుల్కి. ఇక్కడ గంటలు కట్టడం ఒక ఆనవాయితీ. లైక్ ఎవరైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు ఇలా గంటలు కడతారు. మేము కూడా ఒక గంట కట్టాము.
ఇక్కడ స్వామికి గుడి ఉండదు, ఇలా బయటే ఉంటారు. అదొక స్పెషల్ ఇక్కడ. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం స్వామికి అభిషేకం ఏమో చేస్తున్నట్టున్నారు, అలంకారం ఏమి ఉండేం లేదు. సో చాలా బాగా జరిగింది దర్శనం. బయట ఉన్న షాప్స్లో కొంచెం చాట్స్ తినేసి ఇక మా నెక్స్ట్ ప్లేస్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. మేము కుక్కే రీచ్ అయ్యేప్పటికే 1:30 అయింది. 1:40, 2 o'clock అంతా టెంపుల్ కొంచెం క్లోజ్ చేస్తారు. సో మేము హడావిడిగా వెళ్ళాము. బట్ దర్శనం చాలా బాగా అయింది, ఎవరు లేదు. సో అక్కడి నుంచి బయటకు వస్తా ఈ వీడియో తీసాము. చూడండి ఫుల్ టెంపుల్ వ్యూ. అక్కడే భోజనం చేద్దాం అనుకున్నాం, బట్ చాలా రష్ ఉన్నారు, అందుకని మేము భోజనం చేసే కాలేదు. సో అలాగే ఇంకా ప్రసాదాలు తీసుకొనేసి ఇక మేము అక్కడి నుంచి ఇక మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇక టెంపుల్ నుంచి ఒక 1/2 hour జర్నీ చేసిన తర్వాత మాకు ఈ బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. చిన్నగా నీళ్ళు వెళ్తూ ఉండే, మా బాబు వేరే కొంచెం హెల్త్ అప్సెట్ అయింది మా చిన్నోనికి. సో ఇంకా అక్కడే నీళ్ళు ఉన్నాయనేసి వాడిని అక్కడ నీట్గా క్లీన్ చేసేసి వాడిని కొంచెం డైవర్ట్ చేసేసి, అలాగే కొంచెం భోజనం కూడా తినలేదు వాడు పొద్దున్న నుంచి. సో కొంచెం భోజనం తినిపించి కొంచెంసేపు ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇక మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం.
హాసన్ దాటిన తర్వాత చిన్నగా టీ బ్రేక్ తీసుకున్నాం. అలాగే కొద్దిగా స్నాక్స్ తీసుకొని ఇక స్టార్ట్ చేసాం మా జర్నీ. ఇంకా 8 PM కంతా మేము దేవనల్లి రీచ్ అయ్యాము. ఇంకా అక్కడే మేము డిన్నర్ ఫినిష్ చేసుకొని వెళ్దామని ఇక్కడ నందగోకులకి వచ్చి డిన్నర్ ఫినిష్ చేసి ఇక మా ఊరికి వెళ్ళిపోయాం. దేవనల్లి నుంచి మా ఊరు 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాం. ఇది మా 4 days కర్ణాటక ట్రిప్. ఈ 4 days నేను 4 వీడియోస్గా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్ మీనాస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.